హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిణి. షర్మిల ఎందుకు సైలెంట్ అయ్యారు? ఆవిడ ఏమన్నా పార్టీ మారుతున్నారా అని చెప్పేసి వార్తలు అయితే షురూ అయ్యాయి. సో మీడియాలో ఈ గత 2 రోజుల నుంచి కూడా ఈ వార్తలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కొన్ని పత్రికల్లో. మరి ఇది ఎంతవరకు వాస్తవం? షర్మిల గారు ఇప్పుడు పార్టీ మారాల్సిన అవసరం ఉందా? అయితే ఇక్కడ ఈ క్వశ్చన్కి కారణం ఏంటంటే, ఆవిడ కొద్ది రోజులుగా ఏమాత్రం రాజకీయంగా స్పందించట్లేదు. అనేక విషయాలు రాజకీయంగా జరుగుతూ వస్తున్నాయి, అనేక పరిణామాలు ఏర్పడుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అయినా సరే ఆవిడ సైలెంట్ అయిపోయారు. సో దాంతో డౌట్ వచ్చేస్తుంది, ఎందుకు షర్మిల గారు సైలెంట్ అయ్యారు? నిజానికి గతంలో అయితే ఒక నెల రోజుల క్రితం కూడా ప్రతి చిన్న విషయానికి కూడా ఆవిడ రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్షన్ కూడా పూర్తిగా వాళ్ళ అన్న మీదే ఉంటుంది. ప్రభుత్వం ఏర్పడే 2 నెలలైనా సరే ప్రభుత్వాన్ని విమర్శించడం మానేసి పూర్తిగా జగన్ గారిని విమర్శిస్తూ వచ్చారు గతం నుంచి కూడా. ఆవిడ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు కూడా అదే అన్నారు, జగన్ అన్న రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడన్నారు, తర్వాత అభివృద్ధి చేయలేదన్నారు. ఇట్లా రకరకాలుగా నేను రాజన్న రాజ్యం తీసుకొస్తానన్నారు, ఇట్లా మాట్లాడుతూ వచ్చారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు గారి ప్రభుత్వంలో లోపాలని ఏ తప్పు పట్టలేదు. చివరికి అక్కడ ఏ మిస్టేక్ జరిగినా సరే తిరిగి జగనన్న పుణ్యమే అని చెప్పేసి ఆయన్నే విమర్శిస్తూ వచ్చారు. సో దాంతో ఆవిడ పని కట్టుకొని ఒక టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు అనేది క్లారిటీ వచ్చింది. కొందరికైతే చంద్రబాబు గారికి ఈవిడ ఏమన్నా అనుకూలంగా పనిచేస్తున్నారా అనే డౌట్ కూడా వచ్చింది. ఎందుకంటే ఆవిడ రాజకీయము, అలాగే ఆవిడ తన లీడర్షిప్ని కాపాడుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్. సో దానికి ఎలాంటి అవకాశాలు వీలైతే అలాంటి అవకాశాలు ఆవిడ చేజిక్కించుకోవడానికి రెడీగా ఉంటారు కదా. కాబట్టి అది ఆ వాదన అయితే వచ్చింది. అయితే దాంట్లో ఎంతవరకు నిజం ఉందనేది క్లారిటీ లేదనుకోండి. ఎందుకంటే ఆవిడ జగన్ని తిడుతూ వచ్చినా ఆవిడ తనకంటూ ఒక జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ సిద్ధాంతం ప్రకారం పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఈ కూటమి ఏదైతే ఉందో ఇది పూర్తి స్థాయిలో ఎన్డీఏకి మద్దతులో ఉంది కాబట్టి ఆవిడ ఇలాంటి చర్యలు అయితే చంద్రబాబు గారికి మద్దతుగానో ఈ విధమైన చర్యలు అయితే తీసుకునే అవకాశం ఎంత మాత్రం లేదు. అది అందరికీ కనిపిస్తూనే ఉంది. విమర్శలు అయితే చేయట్లేదు కానీ కామ్గా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ జగన్ మీద కూడా ఆవిడ విమర్శలు చేయట్లేదు, ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఎందుకు అయ్యారు అనేది ఇప్పుడున్న డౌట్. ఇప్పుడు వరదలు బీభత్సంగా జరుగుతూ ఉన్నాయి కదా, ఈ వరదల విషయంలో కూడా గత ప్రభుత్వాలు తప్పే అని చెప్పేసి టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నారు. అసలు గతంలో టీడీపీ వచ్చినప్పుడు చేసిన తప్పే అని చెప్పేసి వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నారు. వీళ్ళిద్దరు విమర్శలు చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటాయి. అయితే ఇప్పుడు చూస్తే షర్మిల గారు నిజానికైతే కొద్ది రోజుల క్రితం జగన్ ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు ఆ టైంలో షర్మిల గారు వ్యూహాత్మకంగా ఆవిడ గోదావరి జిల్లాలో కొంత ప్రాంతాలు ముంపుకు గురైతే అక్కడికి వెళ్ళి ఆవిడ పరిశీలించారు, అందరినీ పరామర్శించడం ఇదంతా చేశారు. ఈ టైంలో ఆవిడ చేసిన విమర్శలు ప్రభుత్వం మీద చేయలేదు. ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలనో లేకపోతే అది ఇది చేయలేదు. ఏం విమర్శలు చేశారంటే, గతంలో జగనన్న సరిగ్గా ఇక్కడ సరిగ్గా చేసి ఉంటే ఈ వరదలు వచ్చి ఉండేవి కాదు అని చెప్పేసి విమర్శ చేశారు. సో దాంతో ఇక ఈవిడ ఆయన వదలరా, ఇక వేరే ఏం లేదా, రాజకీయంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళం కదా విమర్శించాలి అని అప్పట్లోనే ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. కానీ బట్ ఈ జగన్ చేస్తున్న ఈ ధర్నాలో ప్రజల ఫోకస్ అంతా ఇటువైపు ఉండి ఆవిడ వ్యాఖ్యలు కానీ ఇవన్నీ పట్టించుకోలేదు. కానీ ఒక గత 2 నెలల వరకు కూడా ఈ విమర్శలు సాగాయి, ఏది ఎక్కడ కూడా ఆగలేదు. ఆ ఎర్రకాలువ గండి ఏదైతే ఉందో ఆ గండి పడి మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా పంట పొలాలు ఇవన్నీ మునిగిపోయినప్పుడు జరిగింది. తర్వాత జగన్ బెంగళూరుకి 3-4 సార్లు వెళ్ళి రావాల్సి వచ్చింది ఈ 2 నెలల గ్యాప్లో. అలా 3-4 సార్లు వెళ్ళి ఆయన రహస్యంగా కాంగ్రెస్ నేతలతో మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నాడు. డీకే శివకుమార్ గారితో కలిసి మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ నేను మీకు బేషరతు మద్దతు అయితే ఇస్తాను, కొద్దిగా ఎన్డీఏ నుంచి దూరం జరుగుతున్నాను అని జగన్ కూడా చెప్పినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది వార్తలు. సో ఈ విధంగా జగన్ అక్కడ డీకే శివకుమార్తో మాట్లాడి వచ్చిన తర్వాత 3-4 సార్లు వెళ్ళి మాట్లాడాక ఒక్కసారిగా షర్మిల గారు సైలెంట్ అయిపోయారు. సో దాంతో షర్మిలను కంట్రోల్ చేయడానికి ఇలాంటి స్టెప్ జగన్ తీసుకున్నాడు అన్నట్లుగా మరొక కలరింగ్ అయితే వచ్చేసింది. అయితే ఇది ఒక్కటే కాదు, జగన్ ప్లాన్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారికి కనీసం 10% ఓటింగ్ కాదు, కనీసం 2% ఓటింగ్ కూడా లేదు. సో ఇలాంటి పరిస్థితిలో ఆవిడని నోరు ముప్పించడమో లేకపోతే వాళ్ళ పార్టీని ఏమైనా సైలెంట్ చేయడానికి ఏదైనా స్కోప్ తీసుకోవడమో పెద్దగా అవసరం కూడా లేదు ఆయనకి. కాకపోతే ఆవిడ వల్ల జరిగే ఒక అదర్ యాంగిల్లో ఇంకో నష్టం జరుగుతూ ఉంటుంది. ఏంటంటే చంద్రబాబు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ జనసేన వీళ్ళు చేయాల్సిన పనిని ఈవిడే చేసేస్తుంది అనమాట. సో దీనివల్ల ఈవిడ వ్యాఖ్యలకి రిలయబిలిటీ ఎక్కువగా ఉండడం అనేది జగన్కి ప్రమాదకరంగా మారింది. ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శిస్తే అది రాజకీయ విమర్శగా వెళ్ళిపోతుంది. కానీ షర్మిల గారు విమర్శిస్తే కేవలం ప్రతిపక్షంగా కాకుండా అది ఎలా ఉంటుందంటే అది సొంత ఇంట్లో మనిషే, అట్లా సొంత ఇంట్లో మనిషే విమర్శించినట్లు అయిపోతుంది అనమాట. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. దాంతో ఇక జగన్ ప్రజలు కూడా నమ్ముతారు కాబట్టి జగన్కి అదొక ఇబ్బందికరమైన పరిస్థితి అయింది. పైగా ఆవిడ పట్టుకునే పాయింట్లు కూడా కరెక్ట్గా పట్టుకొని విమర్శిస్తున్నారు. వీలైతే ఇక ఆఫీసుల్లో జరిగేవో లేకపోతే ఫైల్స్ తగలబెట్టడాలో వీటి మీద మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ షర్మిల గారు పరిపాలనలో జరిగిన లోపాలు,
గత 5 ఏళ్ల పరిపాలన జరిగిన లోపాలను గురించి కూడా చాలా చాకచక్యంగా మాట్లాడుతూ వస్తున్నారు. దాంతోటి నమ్మడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి ఈవిడ్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఏర్పడింది. దీంతో పాటు జగన్ ఎన్డీఏ కూటమిలో ఉన్న ఏదైతే బీజేపీ ఉందో, సో ఈ బీజేపీకి దగ్గరగా ఉన్నాడన్న అనుమానం ప్రజల్లో ఉండటం వల్ల ప్రజలు కూడా జగన్ మాటల్ని నమ్మే పరిస్థితిలో లేరు. ప్రత్యేక హోదా మీద విమర్శించినా, లేకపోతే రాజధాని మీద విమర్శించినా, ఏం చేసినా సరే జగన్ మాటల్ని నమ్మట్లేదు. అది ఇక్కడ ప్రజల్లో ఉన్న సమస్య. నిజానికి ఆయన ఓడిపోవడానికి కారణం ఎన్డీఏతో దగ్గరగా ఉండటం వల్ల చాలా పనులు చేయలేకపోయాడు, హామీలు ఇచ్చిన పనులు కూడా. సో దాంతోటి అదొక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. సో దాంతోటి ఆవిడ పని కట్టుకొని ఒక టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు అనేది క్లారిటీ వచ్చింది. కొందరికైతే చంద్రబాబు గారికి ఈవిడ ఏమన్నా అనుకూలంగా పనిచేస్తున్నారా అనే డౌట్ కూడా వచ్చింది. ఎందుకంటే ఆవిడ రాజకీయము, అలాగే ఆవిడ తన లీడర్షిప్ని కాపాడుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్. సో దానికి ఎలాంటి అవకాశాలు వీలైతే అలాంటి అవకాశాలు ఆవిడ చేజిక్కించుకోవడానికి రెడీగా ఉంటారు కదా. కాబట్టి అది ఆ వాదన అయితే వచ్చింది. అయితే దాంట్లో ఎంతవరకు నిజం ఉందనేది క్లారిటీ లేదనుకోండి. ఎందుకంటే ఆవిడ జగన్ని తిడుతూ వచ్చినా ఆవిడ తనకంటూ ఒక జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి, వాళ్ళ సిద్ధాంతం ప్రకారం పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఈ కూటమి ఏదైతే ఉందో ఇది పూర్తి స్థాయిలో ఎన్డీఏకి మద్దతులో ఉంది కాబట్టి ఆవిడ ఇలాంటి చర్యలు అయితే చంద్రబాబు గారికి మద్దతుగానో ఈ విధమైన చర్యలు అయితే తీసుకునే అవకాశం ఎంత మాత్రం లేదు. అది అందరికీ కనిపిస్తూనే ఉంది. విమర్శలు అయితే చేయట్లేదు కానీ కామ్గా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ జగన్ మీద కూడా ఆవిడ విమర్శలు చేయట్లేదు. అలాగే ఇప్పుడు ఆయన ఎవరైతే రాజ్యసభ సభ్యులు కావచ్చు, వీళ్ళను కూడా అటువైపు మద్దతు ప్రకటిస్తూ కొన్ని సందర్భాల్లో ఆయన చేస్తూ రావడంతో ఇక ప్రజలకు కూడా, అంటే ఇక జగన్ వీళ్ళకి తొత్తుగానే ఉంటాడు తప్పితే సొంతంగా ఏపీ డెవలప్మెంట్ కోసం తనకంటూ ఒక కష్టాన్ని చూపించి పనిచేయడం అన్నట్లుగా అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఆ స్టాండ్ అనేది మార్చుకోవాల్సిన అవసరం ఆయనకి వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నన్ని రోజులు కూడా ఆయన ప్రభుత్వం తప్పులను చూపించకపోతే ఇక ఆయన్ని ప్రజలు నమ్మి ఓటేయడానికి రెడీ అవ్వరు కదా. ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోతుంది, అదేవిధంగా తన అనుకూల ఓటు కూడా పోతుంది. సో ఈ భయంతో ఇక జగన్ పూర్తిగా స్టాండ్ మార్చుకున్నాడు. కాంగ్రెస్కి కొద్ది గొప్ప మద్దతుగా నిలబడితే కనీసం ప్రజలు వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అదన్నా ఇటువైపు వస్తుందనే ఇదితోటి జగన్ ఇక స్టాండ్ అయితే తీసుకున్నారు. ఇక ఆయన కేసులు ఇవన్నీ అంటారా, అవి ఒకవైపు సాగుతూనే ఉంటాయి, అవేం ఆగవు. ఈ కోణంలో షర్మిలని కంట్రోల్ చేయడానికి ఆయన ఒక స్టెప్ తీసుకోవడం వల్ల డీకే శివకుమార్, అలాగే పైనుంచి కూడా రాహుల్ గాంధీ వీళ్ళ ఫోన్ కాల్స్ వల్ల షర్మిల సైలెంట్ అయ్యారనేది ఇప్పుడున్న వార్త. సో ఇందులో మరొక రూమర్ కూడా వచ్చిందనుకోండి, ఒకవేళ జగన్ ఈ విధంగా చేయడం వల్ల షర్మిల పార్టీ కూడా షిఫ్ట్ అవుతారా. ఎందుకంటే జగన్ ఇక కాంగ్రెస్తో ఉన్నన్ని రోజులు షర్మిల విమర్శించలేరు. సో దాంతో ఆవిడికి రాజకీయ ప్రస్థానానికి ఆయన ఒక ఆయుధంలాగా దొరికాడు. ఒకవేళ తన అన్న భవిష్యత్తుని ఇది చేయడం కోసం ఒకవేళ పార్టీ అన్నా మారుతారా అనే స్పెక్యులేషన్స్ కూడా వచ్చాయి. అయితే ఇది పూర్తి స్థాయిలో వాస్తవం అనిపించట్లేదు. ఎందుకంటే షర్మిల గారు ఒక పార్టీకి ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీలో అధ్యక్షురాలుగా ఉన్నారు. సో ఆవిడ ఆ పార్టీ నుంచి పోటీ చేసినా సరే సీఎం క్యాండిడేట్గా పోటీ చేస్తారు. కాబట్టి ఆ అర్హత, అంటే ఇప్పుడే సీఎం అవుతారని కాదు, ఈ ఏదైతే కూటమిలో తర్వాత ఏదైనా కూటమిలో జాయిన్ అయినా, లేకపోతే ఇటువంటి ఏవైనా అవకాశాలు ఏర్పడ్డప్పుడు, లేదా మళ్ళీ వైఎస్ఆర్సీపీతో ఈ కాంగ్రెస్ ఈ పొత్తు పెట్టుకుంటే పూర్తి స్థాయిలో అప్పుడు కూడా ఆవిడకి అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్కి ఎలాగైతే డిప్యూటీ సీఎం అవకాశం ఉందో అటువంటి అవకాశం షర్మిల గారికి కూడా ఉంటుంది.